నా కోసం వచ్చిన మీడియాపై మా నాన్న దాడి చేసినందుకు క్షమించండి అన్నారు మంచు మనోజ్. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. నా భార్య 7 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఎన్నో బాధలు అనుభవించిందని, ఇప్పుడు కనిపిస్తున్న తన తండ్రి అలా ఉండేవాడు కాదని అన్నారు. మా నాన్న నాకు దేవుడు, కానీ ఈ రోజు కనిపిస్తున్న మా నాన్న కాదు. నాపై అసత్య ప్రచారం చేస్తున్నారని నేను ఎప్పుడు ఎవరిని ఆస్తులు అడగలేదు. నా వ్యక్తిగత జీవితం గురించి మా నాన్నగారు అపార్థం చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతోనే నా తండ్రితో నాకు విభేదాలు సృష్టించారు. ఈ విషయంలో నా భార్య 7 నెలల కూతురి పేరును కూడా లాగుతున్నారు. నేను సొంత కాళ్ల మీద నిలబడడానికి ప్రయత్నిస్తున్నాను. మీడియాపై దాడి చేయటం బాధ కలిగించింది. అందుకే క్షమాపణ చెప్తున్నాను. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని నిజాలు బయటపెడతాను అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు మంచు మనోజ్. ఇది ఇలా ఉంటే నిన్న రాత్రి హైదరాబాద్ జల్పల్లిలోని ఇంటి వద్ద ప్రతినిధి రంజిత్ పైన మోహన్ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జర్నలిస్ట్ సంఘాలు మోహన్ బాబు ఇంటి వద్ద ధర్నా చేశారు. ఇందుకు మంచు మనోజ్ సైతం సంఘీభావం ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి రోజు వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదంటూ ఎమోషనల్ అయ్యారు. నా కోసం వచ్చిన మీడియాపై మా నాన్న దాడి చేసినందుకు క్షమించండి అన్నారు మంచు మనోజ్. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. నా భార్య 7 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఎన్నో బాధలు అనుభవించిందని, ఇప్పుడు కనిపిస్తున్న తన తండ్రి అలా ఉండేవాడు కాదని అన్నారు. మా నాన్న నాకు దేవుడు, కానీ ఈ రోజు కనిపిస్తున్న మా నాన్న కాదు. నాపై అసత్య ప్రచారం చేస్తున్నారని నేను ఎప్పుడు ఎవరిని ఆస్తులు అడగలేదు. నా వ్యక్తిగత జీవితం గురించి మా నాన్నగారు అపార్థం చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతోనే నా తండ్రితో నాకు విభేదాలు సృష్టించారు. ఈ విషయంలో నా భార్య 7 నెలల కూతురి పేరును కూడా లాగుతున్నారు. నేను సొంత కాళ్ల మీద నిలబడడానికి ప్రయత్నిస్తున్నాను. మీడియాపై దాడి చేయటం బాధ కలిగించింది. అందుకే క్షమాపణ చెప్తున్నాను. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని నిజాలు బయటపెడతాను అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు మంచు మనోజ్. ఇది ఇలా ఉంటే నిన్న రాత్రి హైదరాబాద్ జల్పల్లిలోని ఇంటి వద్ద ప్రతినిధి రంజిత్ పైన మోహన్ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జర్నలిస్ట్ సంఘాలు మోహన్ బాబు ఇంటి వద్ద ధర్నా చేశారు. ఇందుకు మంచు మనోజ్ సైతం సంఘీభావం ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి రోజు వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదంటూ ఎమోషనల్ అయ్యారు. నా కోసం వచ్చిన మీడియాపై మా నాన్న దాడి చేసినందుకు క్షమించండి అన్నారు మంచు మనోజ్. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. నా భార్య 7 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఎన్నో బాధలు అనుభవించిందని, ఇప్పుడు కనిపిస్తున్న తన తండ్రి అలా ఉండేవాడు కాదని అన్నారు. మా నాన్న నాకు దేవుడు, కానీ ఈ రోజు కనిపిస్తున్న మా నాన్న కాదు. నాపై అసత్య ప్రచారం చేస్తున్నారని నేను ఎప్పుడు ఎవరిని ఆస్తులు అడగలేదు. నా వ్యక్తిగత జీవితం గురించి మా నాన్నగారు అపార్థం చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతోనే నా తండ్రితో నాకు విభేదాలు సృష్టించారు. ఈ విషయంలో నా భార్య 7 నెలల కూతురి పేరును కూడా లాగుతున్నారు. నేను సొంత కాళ్ల మీద నిలబడడానికి ప్రయత్నిస్తున్నాను. మీడియాపై దాడి చేయటం బాధ కలిగించింది. అందుకే క్షమాపణ చెప్తున్నాను. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని నిజాలు బయటపెడతాను అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు మంచు మనోజ్. ఇది ఇలా ఉంటే నిన్న రాత్రి హైదరాబాద్ జల్పల్లిలోని ఇంటి వద్ద ప్రతినిధి రంజిత్ పైన మోహన్ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జర్నలిస్ట్ సంఘాలు మోహన్ బాబు ఇంటి వద్ద ధర్నా చేశారు. ఇందుకు మంచు మనోజ్ సైతం సంఘీభావం ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి రోజు వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదంటూ ఎమోషనల్ అయ్యారు. నా కోసం వచ్చిన మీడియాపై మా నాన్న దాడి చేసినందుకు క్షమించండి అన్నారు మంచు మనోజ్. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. నా భార్య 7 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఎన్నో బాధలు అనుభవించిందని, ఇప్పుడు కనిపిస్తున్న తన తండ్రి అలా ఉండేవాడు కాదని అన్నారు. మా నాన్న నాకు దేవుడు, కానీ ఈ రోజు కనిపిస్తున్న మా నాన్న కాదు. నాపై అసత్య ప్రచారం చేస్తున్నారని నేను ఎప్పుడు ఎవరిని ఆస్తులు అడగలేదు. నా వ్యక్తిగత జీవితం గురించి మా నాన్నగారు అపార్థం చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతోనే నా తండ్రితో నాకు విభేదాలు సృష్టించారు. ఈ విషయంలో నా భార్య 7 నెలల కూతురి పేరును కూడా లాగుతున్నారు. నేను సొంత కాళ్ల మీద నిలబడడానికి ప్రయత్నిస్తున్నాను. మీడియాపై దాడి చేయటం బాధ కలిగించింది. అందుకే క్షమాపణ చెప్తున్నాను. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని నిజాలు బయటపెడతాను అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు మంచు మనోజ్. ఇది ఇలా ఉంటే నిన్న రాత్రి హైదరాబాద్ జల్పల్లిలోని ఇంటి వద్ద ప్రతినిధి రంజిత్ పైన మోహన్ బాబు దాడి చేసిన
చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జర్నలిస్ట్ సంఘాలు మోహన్ బాబు ఇంటి వద్ద ధర్నా చేశారు. ఇందుకు మంచు మనోజ్ సైతం సంఘీభావం ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి రోజు వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదంటూ ఎమోషనల్ అయ్యారు. నా కోసం వచ్చిన మీడియాపై మా నాన్న దాడి చేసినందుకు క్షమించండి అన్నారు మంచు మనోజ్. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. నా భార్య 7 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఎన్నో బాధలు అనుభవించిందని, ఇప్పుడు కనిపిస్తున్న తన తండ్రి అలా ఉండేవాడు కాదని అన్నారు. మా నాన్న నాకు దేవుడు, కానీ ఈ రోజు కనిపిస్తున్న మా నాన్న కాదు. నాపై అసత్య ప్రచారం చేస్తున్నారని నేను ఎప్పుడు ఎవరిని ఆస్తులు అడగలేదు. నా వ్యక్తిగత జీవితం గురించి మా నాన్నగారు అపార్థం చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతోనే నా తండ్రితో నాకు విభేదాలు సృష్టించారు. ఈ విషయంలో నా భార్య 7 నెలల కూతురి పేరును కూడా లాగుతున్నారు. నేను సొంత కాళ్ల మీద నిలబడడానికి ప్రయత్నిస్తున్నాను. మీడియాపై దాడి చేయటం బాధ కలిగించింది. అందుకే క్షమాపణ చెప్తున్నాను. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని నిజాలు బయటపెడతాను అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు మంచు మనోజ్. ఇది ఇలా ఉంటే నిన్న రాత్రి హైదరాబాద్ జల్పల్లిలోని ఇంటి వద్ద ప్రతినిధి రంజిత్ పైన మోహన్ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జర్నలిస్ట్ సంఘాలు మోహన్ బాబు ఇంటి వద్ద ధర్నా చేశారు. ఇందుకు మంచు మనోజ్ సైతం సంఘీభావం ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి రోజు వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదంటూ ఎమోషనల్ అయ్యారు. నా కోసం వచ్చిన మీడియాపై మా నాన్న దాడి చేసినందుకు క్షమించండి అన్నారు మంచు మనోజ్. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. నా భార్య 7 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఎన్నో బాధలు అనుభవించిందని, ఇప్పుడు కనిపిస్తున్న తన తండ్రి అలా ఉండేవాడు కాదని అన్నారు. మా నాన్న నాకు దేవుడు, కానీ ఈ రోజు కనిపిస్తున్న మా నాన్న కాదు. నాపై అసత్య ప్రచారం చేస్తున్నారని నేను ఎప్పుడు ఎవరిని ఆస్తులు అడగలేదు. నా వ్యక్తిగత జీవితం గురించి మా నాన్నగారు అపార్థం చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతోనే నా తండ్రితో నాకు విభేదాలు సృష్టించారు. ఈ విషయంలో నా భార్య 7 నెలల కూతురి పేరును కూడా లాగుతున్నారు. నేను సొంత కాళ్ల మీద నిలబడడానికి ప్రయత్నిస్తున్నాను. మీడియాపై దాడి చేయటం బాధ కలిగించింది. అందుకే క్షమాపణ చెప్తున్నాను. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని నిజాలు బయటపెడతాను అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు మంచు మనోజ్. ఇది ఇలా ఉంటే నిన్న రాత్రి హైదరాబాద్